వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రక్షణ చర్యల్లో నేనొక్కడినే కాదు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి పనిచేశామని సీఎం చంద్రబాబు చెప్తుంటే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంత్రి నిమ్మల రామానాయుడు, లోకేష్ పనితీరును చంద్రబాబు మెచ్చుకున్న సమయంలో ప్రజలు వారికి జయజయధ్వనాలు పలికారు. ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గంటలు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం. మొన్నే గంటలు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు. నేను నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ ఇద్దరు వెళ్లి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు. మంత్రులు మీరు చూశారు. ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు. నారాయణ గారు కానీ ఇక్కడుండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు, ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు. నీళ్లలోనే ఉన్నారు. శ్రీనివాస్ గారు అందరూ, మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ బురదలోనే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేశారు. పోలీసులు కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు. మా కమిషనర్ అయితే మీరు చూశారు. నేను ప్రొక్లైన్ లో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు. కానీ ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక నార్మల్సీకి 9 రోజుల తర్వాత తీసుకొచ్చాం.